అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రూ. 1,500 నెల నెల ఎప్పుడెప్పుడు బ్యాంకులో జమ చేస్తారా అని చెప్పేసి ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా. అదేవిధంగా 2026లో యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందండి. సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట. మరి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయలేదండి. మరి ఇప్పటికే లేట్ అయిపోయిన కారణంగా తొందరగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇంకా ఈ పథకాన్ని అయితే మనకు ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి, పథకం ఎప్పుడు ప్రారంభిస్తాడు, ఎప్పుడు అమలు చేస్తారు, మరి ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం అనేది డబ్బులు అనేవి ఖాతాలో పడతాయి అన్న విషయాలు తెలుసుకుందాము. అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలన్న దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా అర్హులైన మహిళలందరికీ కూడా నెలకి రూ. 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం ద్వారా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక 18 సంవత్సరముల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, ఈబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా మనకు 1.5 సంవత్సరం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ పథకాన్ని అయితే కనుక ఏపీలో ఇంకా అమలు చేయలేదు. చాలామంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అని. పథకం గురించి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. అలాగే ఏమేమి అర్హతలు ఉన్నాయో కూడా తెలుసుకుందామండి. బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగిందనమాట. అయితే మొదటి యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు డబ్బులు జమ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు, ఈబీసీ కులాలకు చెందిన మహిళలకు కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు యొక్క ఆడబిడ్డ నిధి పథకం వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అలాగే వైఎస్ఆర్ చేయూత పథకాలు ఈ విధంగా ఉండేవన్నమాట. సో ఆ పథకాల ప్లేస్లో ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క పథకానికి ఆడబిడ్డ నిధి పథకం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందండి. వాటన్నిటిని కలిపి ఒకటే ప్లేస్లో పెట్టి నెలకి రూ. 1,500 చొప్పున ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తాము. రేషన్ కార్డుకు సంబంధించి ఎంతమంది మహిళలు ఉంటే ఒక రేషన్ కార్డులో ఒక మహిళకి ఒక్కొక్కరికి రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మనకు బడ్జెట్లో ఆల్రెడీ దీనికి సంబంధించి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక అప్డేట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 3,340 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ఈ పథకాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేసిందండి. సో మొదట వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏ విధంగా ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే మొదట మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలన్నమాట. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు, దీంతోపాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అడ్రస్ ప్రూఫు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా ఉండాలి. ఇవన్నీ తీసుకుని మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్లోకి వెళ్తాయండి. అధికారులు పూర్తిగా వెరిఫికేషన్ చేసి మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే కనుక అర్హుల లిస్టులో పేరైతే చేర్చడం అయితే జరుగుతుంది. దీనికన్నా ముందుగా ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి మహిళలు కేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి. అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంతోపాటు మీరు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అయినా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఏ అకౌంట్ అయినా పర్వాలేదు. అయినా మీరు ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ చేసుకోవడంతో పాటుగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి.
దీంతోపాటు కేవైసీ చేసుకున్న ఆధారు, అదేవిధంగా వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ కూడా మీరు లింకింగ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి ఖాతాలో పడతాయండి. దీంతో పాటుగా సిస్టర్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ కూడా మీరు సచివాలయాల నుంచి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సిస్టర్ వెరిఫికేషన్ అంటే నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి. 300 యూనిట్ల కన్నా కరెంట్ బిల్ అనేది ఎక్కువ రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు, మీ ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయము 12,000 మించకూడదు, గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో 10,000కి మించకూడదు, గ్రామాల్లో 12,000కి మించకూడదు. అదేవిధంగా మీకు వ్యవసాయ భూమి కనుక ఉంటే కనుక అది పంట పండే భూమి అయితే 2 ఎకరాల లోపు ఉండాలండి. మాగాణి, మెట్ట ప్రాంతాలకు సంబంధించి మాగాణి కానివ్వండి, బీడు భూములు అలాంటివి ఉంటే కనుక మీకు 5 ఎకరాల లోపు వరకే భూమి అనేది ఉండాలన్నమాట. ఖచ్చితంగా దీంతో పాటుగా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అనేది భారీగా అయితే 10,000కు మించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో అలాంటి వారు అర్హులు కాదనమాట. దీంతో పాటుగా చాలామంది మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ తీసుకుంటున్నాము, మాకు ఆడబిడ్డ నిధి వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారని డౌట్ కూడా ఉందన్నమాట. ఎవరైతే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటారో అలాంటి వారు ఎలిజిబిలిటీ కాదు. ఎందుకంటే వృద్ధాప్య పింఛన్ అనేది 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు కాబట్టి దానికి ఆ వృద్ధాప్య పింఛన్ తీసుకునే మహిళలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి వారు ఎలిజిబిలిటీ కాదండి. మిగిలిన వాటికి సంబంధించి అంటే వికలాంగులు కానివ్వండి, వితంతు మహిళలు, అదేవిధంగా ఒంటరి మహిళలు, ఈ కేటగిరీలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఇలాంటి మనకి డ్వాక్రా లీడర్లు ఉంటారు కదా, సీసీలు, అలాంటి వారికి కూడా ఒక డౌట్ ఉందన్నమాట, మాకు వస్తుందా రాదా అని చెప్పేసి. 10,000 కన్నా జీతం 10,000 జీతం లోపు జీతం ఉన్న మహిళలకైతే ఖచ్చితంగా వస్తుందండి. 10,000 రూపాయల జీతం పైన ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాల్లో అయితే జమ కావన్నమాట. మరి ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అండ్ కొత్త రెగ్యులేషన్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనకి ఎట్టి పరిస్థితుల్లో మరి యొక్క డబ్బులు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మరి మహిళల ఖాతాల్లోకి జమ చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. ముందుగానే మహిళలందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఖాతాల్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.